హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీనివాస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. మీకు ఎంతో ఇష్టమైన మోస్ట్ ఫేమస్ అయిన ప్లేస్లో అయితే నేనున్నాను, అదే గోవాలో. ఇప్పుడైతే జూన్ నెల నడుస్తుంది కాబట్టి ఇక్కడ వర్షాలు ఎక్కువ పడుతున్నాయి. ఇక్కడ చాలామంది టూరిస్టులు కూడా, ఫారెన్ టూరిస్టులు అందరూ వెళ్ళిపోయారు, ఎందుకంటే గోవా మొత్తం కూల్గా అయిపోయింది. సో నేను గోవా రావడానికి ఎంత ఖర్చు పెట్టాను, గోవాకి ఎలా రావాలి, ఇక్కడ బైక్ ఆర్ ట్యాక్సీ ఎలా తీసుకోవాలి, ఏ ప్లేస్లో హోటల్లో స్టే చేయాలి, ఇదంతా నేను చెప్తాను వీడియోలో. వీడియో అయితే పూర్తిగా చూసేయండి. ఇంకెవరైనా మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకుంటే చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కూడా చేసుకోండి. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గానే ఉంటుంది. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ అయితే ఒక విషయం క్లియర్ చేస్తాను. గోవాలో ప్రైమరీగా 2 పార్టులు ఉంటాయి. సౌత్ గోవా, నార్త్ గోవా. ఈ 2 ప్లేసెస్‌లో కూడా బ్యాచిలర్స్ కపుల్స్ ఎక్కువగా ఉంటారు. జనరల్‌గా చెప్పాలంటే నార్త్ గోవాలో 90% ఇండియన్ టూరిస్టులే కనిపిస్తారు. నైట్ లైఫ్, బీచెస్, పార్టీస్, వాటర్ యాక్టివిటీస్ ఇవి చాలా ఫేమస్. అదే సౌత్ గోవాలో టూరిస్టులు తక్కువగా ఉంటారు. ఇక్కడ బీచ్‌లు చాలా సైలెంట్‌గా, బ్యూటిఫుల్‌గా ఉంటాయి. ఫారినర్స్ ఎక్కువగా సౌత్ గోవాలోనే ఉంటారు. సో గోవాకి రావడానికి ద బెస్ట్ జర్నీ అయితే మీరు ఏ స్టేట్ నుంచి అయినా డైరెక్ట్‌గా గోవాలోనికి ట్రైన్ బుక్ చేసుకోవచ్చు. ఇంకో ఆప్షన్ ఫ్లైట్ జర్నీ. ఇందుకోసం మీరు గోవాలో డొబిలియం ఎయిర్‌పోర్ట్‌కి రావాలి. ఇంకా గోవాలో హోటల్స్ ఎక్కడ తీసుకోవాలి, స్కూటీ ఎక్కడ రెంట్‌కి తీసుకోవాలి, ఏ బీచ్‌ని చూడాలి, ఎంత ఖర్చు అవుతుందని వీడియోలో చెప్తాను. చాలా డేస్ తర్వాత గోవా ట్రిప్‌కి వచ్చాను. మరి మన గోవా జర్నీని మొదలు పెడదాం. గోవా వచ్చిన తర్వాత మొత్తం నార్త్ గోవా, సౌత్ గోవా తిరగాలంటే ఒక స్కూటీ తప్పనిసరిగా అవసరమైతుంది. నేను స్కూటీని రెంట్‌కి తీసుకున్నాను. దీని రెంట్ వచ్చేసి డేకి 400. సో మొత్తం గోవాని ఎక్స్‌ప్లోర్ చేయడానికి 1000 పెట్రోల్ అయితుంది. స్కూటీ రెంట్‌కి తీసుకునేటప్పుడు ఒక విషయం గుర్తుంచుకోండి. స్కూటీ తీసుకునే ముందే దాన్ని ఫోటోలు, వీడియోలు తీసుకోండి. ముందు ఉన్న స్క్రాచెస్ లేదా డ్యామేజెస్ తర్వాత మీ మీద పడే అవకాశం ఉంది. స్కూటీ ఎక్కడ దొరుకుతుందని అనుకుంటే గోవాలో ప్రతి వీధిలో స్కూటీ రెంట్‌లు షాపులు ఉంటాయి. అక్కడ ఈజీగా మనం తీసుకోవచ్చు. సెకండ్ డే మార్నింగ్ నార్త్ గోవాలోని బ్యూటిఫుల్ అంజనా బీచ్‌కి అయితే వచ్చాను. అంజనా బీచ్‌కి వచ్చిన తర్వాత నాకు ఫస్ట్ కనిపించిన విషయం ఏంటంటే ఇక్కడ చాలా మంది తక్కువగా ఉన్నారు. ఈ క్లైమేట్ చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. ఇక్కడ చాలా రకాల వాటర్ యాక్టివిటీస్ కూడా జరుగుతున్నాయి. బనానా రైడ్, బంపర్ రైడ్, బోట్ రైడ్, పారాసైలింగ్. వేరే బీచెస్‌లో కన్నా ఇక్కడ ఎక్కువ మంది లేరు. ప్రతి యాక్టివిటీ ఎక్కువ టైం ఎంజాయ్ చేయవచ్చు. బనానా రైడ్‌కి వెళ్ళినప్పుడు మొబైల్స్, కెమెరా అన్నీ కేర్‌ఫుల్‌గా బయటకు ఉంచాలి. ఎందుకంటే రైడ్ టైంలో మిమ్మల్ని నీళ్ళలో పడేసే అవకాశం ఉంది. అక్టోబర్ నుంచి మార్చి వరకు గోవాని విజిట్ చేయవచ్చు. ఇప్పుడు వర్షం పడుతున్నాయి. అంజనా బీచ్‌లో ఒక రోజు మొత్తం గడిపిన తర్వాత వాటర్ యాక్టివిటీస్, ఫోటోస్, బీచ్ వాక్స్ చేస్తూ టైం అలా గడిచిపోయింది. అంజనా బీచ్ చూసిన తర్వాత నేను గోవాలోని అత్యంత ఫేమస్ అయిన బీచ్‌లో ఒకటైన బాగా బీచ్‌కి అయితే వచ్చాను. మా హోటల్ నుంచి బాగా బీచ్‌కి 1 కేఎం దూరమే. ఎక్కువ మంది ఉండే బాగా బీచ్ గోవాలో సెకండ్ ప్లేస్‌లో ఉంది. ఇక్కడ బీచ్ ఒడ్డున జనాలతో నిండిపోయింది. నేను జూన్‌లో రావడం వల్ల ఇక్కడ కొంచెం వర్షాలు పడుతున్నాయి. కానీ నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలో వస్తే ఇక్కడ చాలామంది వస్తారు. సో, ఇప్పుడు గోవాలో వాటర్ యాక్టివిటీస్ ధరలు ఎలా ఉన్నాయో మాట్లాడుకుందాం. ఒక పర్సన్‌కి 1500 బోట్ రైడ్, పారాసైలింగ్, బనానా రైడ్, బంపర్ రైడ్. ఈ యాక్టివిటీస్ కోసం ముందుగానే ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే అవసరం లేదు. డైరెక్ట్‌గా బీచ్ దగ్గర ఏజెంట్లతో మాట్లాడి బుక్ చేసుకోవచ్చు. ఆ నెక్స్ట్ డే నేను కొలంగుంట బీచ్‌కైతే వచ్చాను. కొలంగుంట బీచ్‌లో చాలామంది క్వీన్ ఆఫ్ బీచ్ అని అంటారు. సో, ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ ఒక మంచి టైమ్ స్పెండ్ చేయొచ్చు. ఫోటోగ్రఫీ కూడా ఇది చాలా బ్యూటిఫుల్‌గా ఉంటది. ఈవినింగ్ 6:30 నుంచి బీచ్‌లోకి వెళ్ళనివ్వరు. గార్డ్‌లైతే ఆపేస్తారు. సో, రోజంతా బీచ్‌లో ఎంజాయ్ చేసిన తర్వాత ఇప్పుడు గోవాలోని ఎంతో ఇష్టమైన నైట్ లైఫ్ స్పెండ్ చేయడానికైతే వచ్చాను. ఇప్పుడు నేను బాగా బీచ్ దగ్గర ఉన్నాను. ఇక్కడున్న స్ట్రీట్ పేరు టీటోస్ లేన్ మినీ థాయిలాండ్ అంటారు. నైట్ టైమ్‌లో ఇక్కడ క్లైమేట్ మొత్తం మారిపోతుంది. క్లబ్బులు, బార్లు, రెస్టారెంట్లు, మ్యూజిక్, డాన్స్ అన్నీ ఒకే చోట కనిపిస్తాయి. సో, టీటోస్ లేన్‌లో నైట్ 6-4 వరకు పార్టీస్ జరుగుతూనే ఉంటాయి. ఫ్రెండ్స్‌తో కలిసి వచ్చిన వరకైతే మొత్తం నైట్ అంతా ఎంజాయ్ చేయొచ్చు. డే టైమ్ సేమ్ బీచ్, బట్ నైట్ టైమ్ మాత్రం లైటింగ్స్ మొత్తం నిండిపోయింది. బీచ్ పక్కన ఉన్న బార్స్, మ్యూజిక్, లైటింగ్స్, గాలి అన్నీ మంచి ఫీల్ ఇస్తున్నాయి. నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని సౌత్ గోవాకి అయితే స్టార్ట్ అయ్యాను. నార్త్ గోవా నుంచి సౌత్ గోవాకి 70 కేఎం ఉంటది. ఇంత లాంగ్ జర్నీ తర్వాత సౌత్ గోవాలోని కోల్వా బీచ్‌కి అయితే వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక ఫారెన్ బీచ్‌కి వచ్చినట్లు అనిపించింది. చాలా క్లీన్‌గా ఉంది. జనాలు చాలా తక్కువగా ఉన్నారు. పీస్‌ఫుల్ క్లైమేట్. ఫోటోస్‌కైతే ఇది చాలా మంచి ప్లేస్ అని చెప్పవచ్చు. సౌత్ గోవాలో నార్త్ గోవాతో పోలిస్తే కాస్ట్‌లీ ఏరియా. ఇక్కడ రెస్టారెంట్లు, కెఫేలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే ఇక్కడ ఎక్కువగా ఫారినర్స్, కపుల్స్ పీస్‌ని ఇష్టపడే వారే కనిపిస్తారు. కోల్వా బీచ్‌లో కొంత టైం గడిపిన తర్వాత నేను సౌత్ గోవాలోని మరో బ్యూటిఫుల్ బీచ్‌కి పొలాలం బీచ్‌కి అయితే స్టార్ట్ అయ్యాను. కోల్వా బీచ్ నుంచి పొలాలం బీచ్‌కి అయితే 40 కేఎం దూరంలో ఉంది. ఈ బీచ్‌లో 70% అందరూ ఫారినర్సే ఉంటారు. ప్రెజెంట్ ఫ్రెష్ ఎయిర్, కొబ్బరి చెట్ల అందాలు బీచ్‌ని ఇంకా చాలా అట్రాక్టివ్‌గా కనిపిస్తున్నాయి. పొలాలం బీచ్‌లో కూర్చొని బీచ్ అలలను చూస్తూ రిలాక్స్ అవ్వడం నిజంగా చాలా బాగుంది. బీచ్ పక్కన అనేక కెఫేలు, రెస్టారెంట్లు, బీచ్ వ్యూ రూమ్స్ ఉన్నాయి. బీచ్ పక్కన రూమ్ తీసుకోవాలంటే రోజుకి 3000-4000 వరకు ఉంటది. సో, ఇప్పుడు గోవాలో ట్రిప్‌కి మొత్తం ఖర్చు ఎంత అవుతుందో చూద్దాం. ఫస్ట్ అయితే 3 డేస్ ప్లాన్ ఉంటది. డే 1 నార్త్ గోవా అంజనా బీచ్, వాటర్ యాక్టివిటీస్, ఈవినింగ్ బాగా బీచ్, రాత్రి టీటోస్ లేన్. సో, డే 2 నార్త్ గోవా కలంగుంట బీచ్, బాగా బీచ్, ఫోటోగ్రఫీ, షాపింగ్, నైట్ మళ్ళీ. సో, డే 3 సౌత్ గోవా కోల్వా బీచ్, పొలాలం బీచ్, ఈవినింగ్ జర్నీ. మొత్తం ఇద్దరికి ఖర్చొచ్చేసి
సో, మొత్తం వచ్చేసి 11,800 అయితది. అంటే ఇద్దరు 3 డేస్ గోవాలో ఉంటే 12,000 బడ్జెట్ అయితే చక్కగా తిరగవచ్చు. వాటర్ యాక్టివిటీస్ చేయాలనుకుంటే ఇంకా కొంచెం డబ్బులు ఎక్కువ ఖర్చయితది. పర్సన్‌కి 1,500. సో, అప్పుడు మొత్తం ఖర్చు పెరుగుతుంది. స్కూటీ నడపలేని వాళ్ళు కొంతమంది కపుల్స్ లేదా వయసు పైబడిన వాళ్ళు స్కూటీ ప్రయాణానికి ఇష్టపడరు. అలాంటి వాళ్ళు కారు లేదా టూర్ ప్యాకేజ్ తీసుకోవచ్చు. అన్నీ కలిపి సుమారు 15,000 వరకు అయితుంది. మొత్తం మీద గోవా బీచ్ లవర్స్‌కి, నైట్ లైఫ్ ఇష్టపడే వారికి, కపుల్స్‌కి, ఫ్రెండ్స్ గ్రూప్స్‌కి, ఫోటోగ్రఫీ ఇష్టపడే వారికి ఒక బ్యూటిఫుల్ డెస్టినీ అని చెప్పవచ్చు. ఈ వీడియో మీకు యూజ్ అవుతుందనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానెల్‌ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్.